श्रितपारिजातं सलक्ष्मणं भूमिसुतासमेतं लोकाभिरामं रघुवंशसोमं राजाधिराजं शिरसा नमामि। మొల్ల రామాయణం రచించింది. మొదట ఇష్టదేవతలను స్తుతించింది. పూర్వ సంస్కృతాంధ్ర మహాకవులను ప్రస్తుతించింది. తొల్లిటి ఇప్పటి కవులను భక్తితో తలచింది. అది గొప్ప విషయం. మనం కూడా పూర్వ వర్తమాన కవుల రచనలను అధ్యయనం చేయాలి. ఆటుకూరి కేశయ వరపుత్రిని మొల్లయనగ వరణదాని అని చెప్పుకుంది. దేశీయ పదములు, తెలుగులు, సంస్కృతులు, సంధులు, సమాసాలు, చందో విలక్షణాలు, భావార్థాలు, కావ్య పరిపాఠములు, రస భావ చమత్కృతులు, క్రమము లేవియులేరుగా ఇవన్నీ నాకేం తెలియదు అన్నారు. ఇవన్నీ తెలియకపోతే కవితలు ఎలా రాసింది? విఖ్యాత గోపవరపు శ్రీకంఠ మల్లేశు వరము చేత నేవి కవిత్వము చెప్పగా నేర్చుదానా అని చెప్పేవారు. ఎన్నో తెలిసినా ఏమీ తెలియదని చెప్పుకోవడం ఆమె వినయశీలం. పోతన అన్నాడు, పలికిడిది భాగవతమట, పలికించడు విభుండు రామ భద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండుగా పలుకనేలా. అలాగే మొల్ల అన్నది, చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పిన నేనెన్నప్పుడు, ఇహపర సాధనని పుణ్య చరిత్ర తప్పులెంచకుడు అని వినయంగా ప్రార్థించింది. సన్నని పైట మాటున కనిపించని వక్షోజాల సౌందర్యం మాదిరిగా తెలుగుని చెప్పుచోట తేట మాటల కొత్త రీతులు ఉండాలన్నది. సంస్కృతాన్ని తెలుగులో రాసేటప్పుడు మళ్ళీ మన పాండిత్యమంతా తెలిసేటట్టుగా సంస్కృత పదాలని గుప్పిస్తే ఎలా రుచిగా ఉంటుందా? తేనె సోకను తీయనయకు వీధి కవిత్వం ఉండాలన్నది. చదవగానే వెంటనే అర్థం కావాలి. సమర్థవంతమైన పదాలు, సామెతలను పూర్తి చెప్తే ఆ తెలుగు రుచిగా వేగుల విందుగా ఉంటుందన్నది. విశ్వనాథ సత్యనారాయణ అన్నాడు, మరల నివేద రామాయణం వన్నచో ఈ ప్రపంచకమిల్ల తినుచున్న అన్నమే తినుచున్నది, నాళ్ళు చేసిన సంసారమే చేయుచున్నది. అందునే తలచిన రామును తలచెద నేను, నాదైన రచనలు నా విధాన అన్నాడు. వల్ల కూడా అలాగే అన్నాడు. అంటే విశ్వనాథ సత్యనారాయణ ఆదిముడు వల్ల ప్రాచీన కవయిత్రి అయినా అప్పుడే అన్నది, రాజిత కీర్తి అయిన రఘురాము చరిత్రము మున్కవీశ్వరుల్ పేజ వెనర్ప చెప్పిరని తెలిసియు క్రమ్మర చెప్పనేలనన్ పూజన కల్ప కంబగుచు ముట్టికి మూలమంచు నా రాజును దైవమైన రఘురామును కించిన తప్పు కల్గునే. పల్లిదుడైన రామనల పాలకుని స్తుతి సేయు జిహ్వకున్ చిల్లర రాజలోకమును చేపని మెచ్చద ఇచ్చపుట్టునే అని ప్రశ్నించింది. ఇక రామాయణంలోకి ప్రవేశిస్తాం. నేను రామాయణం అంతా చెప్పను, అక్కడక్కడ కృషిస్తూ వల్ల కవితా విశేషాలను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ధర్మనిలయమైన అయోధ్యాపురం ఎంత వైభవోపేతంగా ఉందో చెప్పి ఒక్క మాట అన్నది. ధరణీవధూటికాభరణ విభ్రమరేఖ దరిశించు మాణిక్య దర్పణంబు. మన అందాన్ని అద్దంలో చూసుకుంటాం. ధరణి తన అందాన్ని అయోధ్యాపురం అనే అద్దంలో చూసుకుంటుంది. ఎంత చక్కని భావన. మనం చిన్నప్పటి నుంచి చదువు విన్నాం. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి కలిగిరి కుమారుడు నలుగురు, రామ లక్ష్మణ శత్రుఘ్నుడు అని. అయితే
రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. రాముని తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు. అందుకనే కనుక రాముడిని మాత్రం అడవికి పంపిస్తే భరతుడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు అని అనుకున్నాను. కానీ మనం ఎప్పటికీ రామలక్ష్మణుడు అని ఎందుకు అంటున్నాము? వాళ్ళు అన్నదమ్ములకు పర్యాయ పదంగా విడిచారు కాబట్టి. రామాయణంలో రాముని వెన్నంటి ఎప్పుడూ లక్ష్మణుడు ఉన్నాడు కాబట్టి. కానీ ఈ మొల్ల మాత్రం ఏమన్నది? వాళ్ళు చైత్రమాసం శుక్లపక్షం నవమి భానువాసరం పునర్వసు నక్షత్రం కర్కటక లగ్నమున శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు అన్నారు. కొన్నేళ్ళు గడిచాయి, కొంత పెద్దవాళ్ళయ్యారు. సీతా స్వయంవర ఘట్టం లోపల మనకు అనేక రాజ్యాల పేరు, రాజకుమారుల గురించి మనకు తెలుస్తాయి. ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర రాజకుమారులు తీచమలరా, ఇట్లా అనేక రకాల రాజ్యాల పేర్లు మనకు ఈ వల్ల రామాయణంలో కనిపిస్తాయి. శివధనువుని ఎక్కువ పెట్టిన వీరులకు సీతనెత్తునని జనకుడు ప్రకటించాడు. రాజకుమారులందరూ ఎంత వైభవంగా వచ్చారో ఆ ధనుసును చూడగానే వారి ముందు ఉద్వేగమున్నది. వీళ్ళు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించి విఫలుడైనారు. కానీ రాముడు ధనువు దునిమినంత ధరణీశ సూనులు చిరములెల్ల వంచి సిగ్గుపడి సీతమేను వంచే. రాజకుమారుడు సిగ్గుపడ్డారు. రామునికి చేతనైనటువంటి పని మాకు కాదు అని. కానీ సీత మనకు కాబోయేటటువంటి వరుణ్ణి చూసి ఆమె సిగ్గుపడింది. జనకుని కూతురు సీతను శ్రీరామచంద్రునికి, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కూతులకు మాండవ్య ఊర్మిళ శృతకీర్తులను భరత లక్ష్మణ శత్రుఘ్నులకి వివాహం చేశారు. అయోధ్యాకాండంలో సూర్యాస్తమయాన్ని ఎలా వర్ణించిందో చూడండి. పగలు ప్రాభాగమున నుండి గగన వీధిను చరమ దిక్కున కేకుగా సమము దోచి చెమట పట్టిన స్నానంపు చేయదను ధరణి అపరాబ్దిలో దివాకరుడు పొంగే. మనకు చెమట పట్టినప్పుడు వెంటనే స్నానం చేయాలి అని ఎట్లాగైతే అనిపిస్తుందో, పగలంతా శ్రమించినటువంటి సూర్యుడట స్నానం చేయడానికి పడమటి సముద్రంలో మునిగాడు. అటువంటి చక్కనైనటువంటి ఎన్నో ఉన్నాయి. ఇంకా సంధ్యారాగము చీకటి కలిసి నీలము కెంపు అద్దినట్టున్నాయట. ఇక తర్వాత అంధకారం, కారు మొగులు తీసి కాటుక చందాన అంధకారం అవని ఎన్న పని. సరే, దశరథుడు రామునికి పట్టాభిషేకం చేద్దామనుకుంటే కైక వరాలను కోరింది. రాముని అడవులకు సాగనంపింది. రాముని వెంట సీత, వారిరువుని వెంట లక్ష్మణుడు నడిచారు. మధ్యలో ఒక నది వచ్చింది. ఆ నదిని దాటాలి, గుహుడు దాటించాలి. ఆ గుహుడు ఏమనుకున్నాడు? సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయియే పడనొకర కాంతయ్యనట పన్నుగని తని పాదరేణు ఎడవడి కూడా సోక ఇది మగునో అని సంశయాత్ముడై కడిగి గుండు రామ పద కంచెయు గమ్ము భయము పెంపునన్. రాముడు రాముని పాద ధూళి సోకి ఒక రాయి కాంతాయి అహల్యగా మారిపోయింది. మరి ఆ రాముని పాద ధూళి సోకితే నేను నడిపేటటువంటి పడవ కాంతగా మారితే నా బతికిరివేగాను. అందుకని నేను రాముని పాదాలు కడుగుతాను అని కడిగాడు అన్నమాట. ఈ కల్పన, ఈ మొన్న చేసినటువంటి ఈ కల్పన సినిమా పాటలుగా కూడా మారిపోయిందన్నమాట. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచూపి ఒక్కసారి కాళ్ళు కడుగనీయమంట,
మూడు మూర్తులా నువ్వు నారాయణమూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. అంటే మనం ఏ రచన చేసినా అది ఎంతో కొంతమందికైనా ప్రేరణగా పనిచేయాలి. అట్లా మొల్ల రచన ఈ రామాయణం సినిమాలకు కూడా ప్రేరణగా నిలిచింది.